చనిపోయిన పార్టీ కేసీఆర్ నంబర్ 1 झूठा ఆద్మీ అబద్ధంలో నంబర్ 1 అంటే దానికైనా ఎక్కువ నంబర్ 1 రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఒక్క మాట పైన నిలబడలే, 6 గ్యారెంటీలు చెప్పిండు. ఎన్ని గ్యారెంటీలు అయినా పూర్తి చేసిండు ఆయనకి అర్థమైతలేదు. ఏదో ఫ్లోలో చెప్పేసిండు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి కొడతారు. ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది. నిన్న ఒక డిబేట్ చూసిన నేను. ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, ఏం పీకినారు పోయి. బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా. బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణ చేసినారు మీరు. ఇవాళ తెలంగాణలో ఎవరు మంచుకున్నారు చెప్పండి? కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది. అయిపోయింది. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది. పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది. చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది. చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది. ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసిండు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు. ఈ జూటా మాట చెప్పి రేవంత్ వచ్చిండు. చాలా పెద్ద పెద్ద గ్యారెంటీలు తీసుకొని వచ్చిండు. అరే గ్యారెంటీలు అయితే తీసుకొని వచ్చిండు, డబ్బులు కూడా తీసుకొని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇటలీ నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు. గెలిచిన తర్వాత చూస్తే 0 అకౌంట్.